శరభంగ మహర్షి దండకారణ్యంలో ఉండేవాడు. ఈయన్ని తీసుకుని వెళ్ళడానికి స్వర్గలోకం నుంచి ఇంద్రుడితో సహా దేవతలంతా వచ్చారు. అయినా సరే రాముడు దండకారణ్యం వచ్చాక రాముడి దర్శనం చేసుకున్నాకే శరీరాన్ని విడుస్తాను అన్నాడు. ఈయన ఆశ్రమం జాహ్నవి నదికి దగ్గరలో ఉంది. ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండి నేల మీద కాక గాలిలో నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, మనం వేదంలో చదువుకున్నాం కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు ఆకుపచ్చ గుర్రాలు కట్టినటువంటి రథం మీద వచ్చే ఇంద్ర అని పిలుస్తాం కదా, ఇదిగో ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు. ముందు నేను లోపలికి వెళ్ళి ఇంద్రుడిని చూస్తాను అన్నాడు. అలా ఆశ్రమంలోకి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూశాడు. శరభంగుడితో ఇలా అన్నాడు, రాముడు వచ్చేస్తున్నాడు. రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది. అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మని లక్ష్మణుడిని తీసుకుని శరభంగముని ఆశ్రమంలోకి వెళ్ళాడు. నేను రాముడిని వచ్చాను అని చెప్పాడు. రామా, నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపశ్శక్తితోటి ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని గెలిచాను. అందుకని నన్ను తీసుకుని వెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చాడు, నన్ను రమ్మన్నాడు. కానీ నేను నాకు ప్రియమైన అతిథి వచ్చాడు, అతనికి ఆతిథ్యం ఇచ్చాకే వస్తాను అన్నాను. రామా, నేను నా తపశ్శక్తితోటి గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను. యథేచ్ఛగా సీతా లక్ష్మణులతో కలిసి విహరించు అని శరభంగుడు అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు, మీరు తపస్సు చేసి నాకు ధారపోయడం ఏమిటి? నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు. రాముడి మాటలకు శరభంగుడు సంతోషించాడు. ఇక్కడికి దగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నాడు, నువ్వు ఆయన్ని దర్శించు అని చెప్పాడు. రామా, నీకు ఒక విచిత్రమైన కార్యాన్ని చూపిస్తాను. నా శరీరం ముసలదైపోయింది కాబట్టి ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను అని చెప్పి ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి తన శరీరాన్ని ఆ అగ్నిలో వేశాడు. ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యంతో ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి శరీరం మొత్తం కాలిపోయింది. తర్వాత ఆ అగ్ని నుంచి యవ్వనంతో ఉన్న శరభంగుడు బయటికి వచ్చాడు. ఋషులు నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలను దాటి ఉత్కృష్టమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు.